KVBU 007 సంజీవిని ఫుడ్ థెరపీ అద్భుతమైన కోర్సు. ఈ కోర్సుని ఇద్దరు నిర్వహిస్తున్నారు విదుషీమణులు. మొదటగా శ్రీమతి రమామణి గారిని ఈ కోర్సు గురించిన వివరాలు అందించవలసిందిగా ప్రార్థన. జై గురుదేవ్ అండి. మనకి ఏంటంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఆహారంలో మనం ఏం తప్పులు చేస్తున్నామో, మనం ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నాము కానీ ఆ ఆహారంలో ఏం తప్పులు చేస్తున్నాము, ఏమి కలపాలి, ఏమి కలపకూడదు, ఏమి కలిపితే ఏమవుతుంది, ఇలాంటివన్నీ కూడా సరిదిద్దుకోవటం అనేది మనకు ఆయుర్వేదంలో తెలుస్తుంది. ఈ ఆయుర్వేదం అనేది మనందరికీ తెలుసు. మనకు 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 వేదాలు ఉన్నాయి. అధర్వణ వేదం యొక్క ఉపవేదము ఈ ఆయుర్వేదము, అంటే ఆయుష్కు సంబంధించిన వేదం అన్నమాట. మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి, ఎంత చక్కగా ఉండాలి అనేది మనకి చక్కగా ఋషులు డిజైన్ చేసేసి కష్టపడకుండా వాళ్ళు ఎంతో శ్రమ తోడ్చి రీసెర్చ్ చేసి మనకు చక్కగా అందించేశారు. ఆ జ్ఞానాన్ని మనం కేవలం అలవాటు చేసుకోవటమే. ఇప్పుడు ప్రస్తుతం హేమంత ఋతువు నడుస్తోంది. చక్కగా హేమంతం అంటే, హిమం అంటే ఏంటి, మంచు. ఆ మంచు కురుస్తోంది. మంచు కురుస్తున్న టైంలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనకు తెలియాలి. ఏంటి, ఆ మంచు కురవటం వల్ల, చలి ఎక్కువ అవటం వల్ల ఏమవుతుంది, శరీరం డ్రై అయిపోతుంది. కాబట్టి స్నిగ్ధత్వం ఉన్న పదార్థాలు మనం తీసుకోవాలి. నూనె, నెయ్యి, పులుపు ఇలాంటివి మనము తీసుకోగలుగుతాం. మనకందరికీ తెలుసు ధనుర్మాసం పూజలు జరుగుతూ ఉంటాయి. ధనుర్మాసంలో మనం పూజకు వెళ్తాం. ఏంటి, తెల్లవారుజామునే పూజకి వెళ్ళి చక్కగా భజన చేస్తాం. ఆ భజన చేయటం వల్ల చేతులు 2 కలిపి చేయటం వల్ల ఏమవుతుంది, లోపల ఉన్న ఈ శరీరంలో ఉన్న ఉపచక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. తర్వాత ప్రశాంతమైన వాతావరణం గుడిలో మనకు లభిస్తుంది. మళ్ళీ తీర్థం అందిస్తారు. తీర్థంలో ఏముంటుంది, మనకి పచ్చకర్పూరం ఉంటుంది, తులసి ఆకులు ఉంటాయి. ఆ తులసి ఆకు గుణాలు మీ అందరికీ తెలుసు. మనకి బీపీని తగ్గిస్తుంది, జలుబు, దగ్గు, జ్వరాలను కూడా తగ్గిస్తుందని మనందరికీ తెలుసు. పచ్చకర్పూరం మనకేంటి, శక్తిని ఇస్తుంది అనమాట. అదెంత వాడతాము, చాలా చిన్న మోతాదులో వాడతాము, కానీ మనకి ఆ శక్తిని ఇస్తుంది, నీరసాన్ని పోగొట్టే శక్తిని ఇస్తుంది. మళ్ళీ గుడిలో వాతావరణం ఎలా ఉంటుంది, ఆ సౌండ్ ఎనర్జీ, మంత్రాల ద్వారా మనకి తీర్థం ఇస్తారు. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం అని మనకు అలా అలా తీసేసుకుంటాం. తర్వాత ఏం చేస్తారు, ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదంలో ఫుల్ నెయ్యి ఉంటుంది, చక్కగా స్నిగ్ధత్వం. ఆ నెయ్యి, బెల్లం కలిపిన ప్రసాదం తినటం వల్ల మనకి ఈ హేమంత ఋతువులో కావాల్సిన ఎనర్జీ అంతా, హేమంత ఋతువులోనే కాదు, సంవత్సరానికి సరిపడా ఎనర్జీ ఈ హేమంత ఋతువులో మనం తీసుకోవచ్చు ఫుడ్ ద్వారా. ఏంటంటే తర్వాత వచ్చే కాలాల్లో మన ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ గ్రీష్మ ఋతువులో ఎండ పెరగటం మూలాన మన ఎనర్జీ అంతా తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు ఏమి కలపాలి, ఏమి తినాలి అనే దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు అనుకున్నాం డ్రై అయిపోతుంది అని. శరీరం డ్రై అయిపోకుండా ముఖ్యంగా ఈ శంబలాలో మనకు నెయ్యి దొరుకుతోంది. ఆ ఆవు, స్వచ్ఛందమైన ఆవు నెయ్యిని మీరు కాస్త నాభి ప్రదేశంలో బొడ్డులో 2 చుక్కలు వేసుకొని అప్లై చేయటం వల్ల 72,000 నాడులు ఉంటాయి మన శరీరంలో. నెట్వర్క్ ఏమనుకుంటాం మనం, చక్కగా బయటకు వచ్చినప్పుడు మా ఫోన్ పనిచేయటం లేదండి అనుకుంటూ ఉంటాము, సిగ్నల్ లేదండి అంటాం. మరి మన శరీరంలో 72,000 నాడులకి సిగ్నల్ అందాలంటే మనం ఏం చేస్తున్నాము, డైటింగ్ పేరుతో, ఫ్యాషన్ పేరుతో కానివ్వండి, మోడర్న్ లైఫ్ పేరుతో కానివ్వండి, మనం తలకు నూనె పెట్టడం లేదు కదా. ఆహారంలో కూడా లావైపోతామేమో అని నూనె తగ్గించేసాం. కాబట్టి మన శరీరంలోని బోన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, సన్నగిల్లి పడిపోతున్నాయి అన్నమాట. అందుకోసం అలా కాకుండా మనం కరెక్ట్గా ఎప్పుడైతే మనం అందిస్తామో దానికి మన శరీరము చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలే ఇవన్నీ, చాలా చిన్న విషయాలే, కానీ మనం చేసుకోవటం వల్ల
రాబోయే పెద్ద పెద్ద జబ్బుల్ని అరికట్టడం జరుగుతుందన్నమాట. ఇదంతా పూర్వకాలంలో పెద్దవాళ్ళకి తెలిసి ఉండేది, కానీ ఇప్పుడు మనం అదంతా మర్చిపోయాము. దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేసుకొని మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ మన బాడీ అండ్ మైండ్ సోల్ని ఉన్నతి దశగా తీసుకెళ్ళి పరిణామ క్రమంలో ముందుకెళ్ళటము జరుగుతుంది. ఆ దేవమానవ స్థితికి వెళ్ళటం కూడా జరుగుతుంది అని మీకు చెప్తున్నాను. మీరందరూ కూడా చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ కోర్సులో జాయిన్ అయ్యి మిమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఆనందంగా చూడాలని కోరుకుంటున్నాం మేము. ధన్యవాదాలమ్మా. శ్రీమతి శ్రీలక్ష్మి అట్లూరి గారు. జై గురుదేవ్. ఈ కంటిన్యూషన్ ఆఫ్ ద ఫుడ్ ప్రాసెస్ దీని గురించి ఇద్దరం కలిసి చేస్తాం ఈ కోర్సు. దీంట్లో ఏంటంటే మనం దేవమానవులుగా వెళ్ళాలి అనేది మన నెక్స్ట్ అంటే ఇవల్యూషన్ ప్రాసెస్లో పరిణామ క్రమంలో మానవుడి నుంచి దేవమానవుడికి వెళ్ళాలనే కదా మనం అనుకుంటాం. దేవమానవుడికి వెళ్ళాలి అంటే మనలో ఆ దైవత్వాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఉండాలి. అయితే మనం ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం, టెంపుల్ గుడికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఆ వాతావరణంలో ఉండటము, అక్కడి నుంచి మనం నేర్చుకొని కొన్నాళ్ళు టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా బాగుంది అనుకొని సరే ఎప్పుడో మన పండగలప్పుడు గుడికి వెళ్ళటం అవి కాకుండా ఇంట్లోనే మనం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటూ మనం ఏం చేసాం, ఇప్పుడు పూజ గదని లేకపోతే ఒక ప్లేస్ పెట్టుకొని అక్కడే మనం దేవుని పెట్టుకొని అక్కడ పూజ అంటూ మొదలు పెట్టుకున్నాం. తర్వాత ఆ క్రమంలో ఏమైందంటే మనకి ఇవల్యూషన్ మనకి ఆ వెలుగు యొక్క శక్తి యొక్క ఇంపార్టెన్స్ తెలిసి మనం కూడా ఆ శక్తి కొంచెంగా మనం ఇంబైబ్ చేసుకుంటూ మనం ఏం తెలుసుకున్నామంటే ఇప్పుడు దేవతలు అనేది రాక్షసులు అనేది బయట కాదు, మన లోపలే ఉన్నారు అనేది వరకు మనం తెలుసుకోవడానికి ఇప్పటివరకు తెలుసుకున్నాం. అయితే దీంట్లో మనం ఆ పరిణామ క్రమంలో వెళ్ళాలి అంటే మనలో ఉన్న ఆ రాక్షసత్వాన్ని తగ్గించుకుంటూ దైవత్వాన్ని పెంచుకోవటం ఎలాగా అనేది ఇప్పుడు మనం ఈ సాధనలన్నీ కూడా మనం చేసుకోవటం మొదలుపెట్టాం. దాంట్లో బేసిక్గా ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఆహారంతో లింకప్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే మందులు కూడా డాక్టర్ ఏం చెప్తాడు, భోజనానికి ముందు వేసుకోండి, భోజనం తర్వాత వేసుకోండి అని ఎందుకు చెప్తాడు, అది మనం రోజు రెగ్యులర్ చేసే ప్రాసెస్. అది అట్లాగా ఆహారంతోనే మనం మన ఇవల్యూషన్ ప్రాసెస్లో ఆ దైవత్వాన్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆహారాన్ని ఒక ప్రసాదం లాగా ఎలా మార్చుకోవాలి, తర్వాత ఈ అమృతత్వాన్ని సాధించాలి అని మాస్టర్ గారు చెప్పినట్టు మానవుడి యొక్క హక్కు అమృతత్వము అంటే మనం మృత్యువును దాటాలి. ఇవన్నీ కూడా చెయ్యాలి అంటే బేసిక్ మనం ఆహారంతో స్టార్ట్ చేసుకుంటాం. ఆహారంతో చాలా మార్పులు చేసేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈ మార్పులు మనం చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మొదటి థింగ్ మనకు వచ్చేది ఏంటంటే డిసీజ్ అనేది రావు. 4 నెలలు అంటే మేము కోర్స్ చెప్పేది 9 క్లాసులు చెప్తాం, అంటే 9 గంటలు, వారానికి 1 గంట. మీకు 9 గంటల్లో మీకు ఎలా ఆరోగ్యంగా జీవించాలి అనేది తెలుస్తుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి 4 నెలలు అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత మీకు డిసీజ్ అనేది రాదు అని గురువులు చెప్పిన ఆశ్వాసన ఇది. సో ఈ కోర్సులో అదే అన్నీ కూడా మీకు తెలియజేయబడుతుంది. అలాగే మనకి బాడీలోకి ప్యూరిఫై చేసే మన లోపలికి వెళ్ళే ఏంటవి, ఫస్ట్ థింగ్ ఏంటి ఆహారము, నీరు కదా, గాలి, ఆలోచనలు కదా, ఇవన్నిటి గురించి కూడా చెప్పబడుతుంది. దాన్ని ఎంత ప్యూరిఫైగా మన లోపలికి తీసుకోవాలి అనేది. దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అలాగే నవగ్రహాలు మనం ఎప్పుడు చెప్తాం, గ్రహాలే మన కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అయితే ఆ గ్రహాలని మనం అనుకూలంగా ఎట్లాగా మన ఆహారం తీసుకునేటప్పుడు చేసుకోవచ్చు అనే కూడా ఒక ప్రొసీజర్ ఉంది. అవన్నీ కూడా ఈ కోర్సులో నేర్పబడుతుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ డిసీజ్ ఫ్రీ లైఫ్ వస్తుంది. తర్వాత ఎప్పుడు ఏంటంటే అసలు ఈ కోర్స్ పేరెంట్ సంజీవిని ద వైబ్రెంట్ లైఫ్, ఇంకెప్పుడు హుషారుగా ఎలాగుండాలి, వయసుతో సంబంధం లేకుండా ఎంత హుషారుగా జీవితాన్ని జీవించాలనేది కూడా మనకి అనుభవంలోకి వస్తుంది. ఆ తర్వాత మృత్యురహిత జీవితం అనేది 2nd లెవెల్ కోర్సులో ఉంటుంది. ఇది 2 లెవెల్స్ అంటే 2 లెవెల్స్లో చెప్పబడుతుంది సంజీవిని. లెవెల్ 1 ఇది బేసిక్స్ చెప్తాము. లెవెల్ 2లో మీకు అమృతత్వం గురించి ఆ మృత్యురహిత జీవితం ఎలాగనేది 2nd లెవెల్లో చెప్పబడుతుంది. సో ఇవన్నీ కూడా మీకు కేవలం 9 గంటలు అంటే 3 నెలల కోర్సుల్లో మీరు స్పెండ్ చేసేది వారానికి 1 గంట, 9 క్లాసులే.
10th క్లాస్ వచ్చేసి రివిజన్ ఉంటుంది. సో 10 క్లాసెస్ ఉంటాయి. వీటితోటి మీకు ఇవన్నీ కూడా ఎలాగా అనేది మీకు అవగాహన వస్తుంది. దాన్ని ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో తెలిసిపోతుంది. తర్వాత మీకు అంత సులువైపోతుంది. లైఫ్ కూడా ఎంత హ్యాపీగా ఆనందంగా జీవించడానికి ఒక అవకాశం అన్నమాట ఇది. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీరందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. జై గురుదేవ్.